రవాణా సేవలు భారమట, వాహన యాజమాన్య బదిలీకి రెండింతల పెరిగిన రుసుమట. అంటే ఇప్పుడు వెహికల్ నా పేరు నుంచి ఇంకొకరి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయాలంటే దాని మీద ఛార్జ్ రెండింతలు పెరిగిందట, 2 రెట్లు పెరిగిందట. గతంలో 935 ఉండేనట, ఇప్పుడు 1805 రూపాయలు అయిందట. నా పేరు నుంచి ఇంకొక పేరు మీదకి మార్చాలి అని అంటే దాని రేటు పెరిగిందట. హైపోతికేషన్ ఫీజు పైన 1000 రూపాయలు బాదుడట. అంటే ఇప్పుడు ఏదైనా లోన్ తీసుకుంటే దాని మీద వస్తుంది కదా హైపోతికేషన్ అని, ఏదో బ్యాంక్ నుంచి ఆర్ ఫైనాన్స్ కంపెనీ నుంచి లోన్ తీసుకొని బండి కొన్నప్పుడు దాని మీద ఫీజు 1000 రూపాయలు అయిందట. 100 రూపాయలకు పైగా పెరిగిన లెర్నర్ లైసెన్సు, డ్రైవింగ్ టెస్ట్ ఫీజులట. ప్రకటన లేకుండానే ఆన్లైన్లో కొత్త ధరలు ఆదివారం ఉదయం నుంచి అమల్లోకట. పొన్నం ప్రభాకర్ గారు, మరి ఏంది ఇది? ఈ పెంచుడు కార్యక్రమం ఏంది? రోడ్లు బాగు చేయరు, వ్యవస్థ ఏం బాగుపడదు, వెళ్తే మొత్తం అంత దందాలే ఉంటాయి, అక్కడ జెన్యూన్గా లైసెన్స్ దొరకదు, రవాణా శాఖలో విపరీతమైన అవినీతి. ఇప్పుడు ఆ గతంలో ఆర్టీఏ దాంట్లో పాపారావు అని ఒకడు ఉంటుండే, కేసీఆర్ చుట్టం, 100,000 కోట్లు సంపాదించిందండి, అమెరికా చెక్కేసిండు. ఎక్కడ పోయిందండి ఆ కేసు? ఏమైందండి? అలా ఏమన్నా ఎక్కడున్నాడు వాడు, ఎక్కడ పోయిండు, వాడు సంపాదించింది ఎంత, జరిగిన అవినీతి ఏందని దాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేసిరా? మొత్తం కాంప్రమైజ్ అయిపోయారు. ఇగో రవాణా శాఖ సేవలు మరింత భారం కాబోతున్నాయి. ప్రభుత్వం పలు సేవల ధరలు పెంచుతూ కొత్త ఫీజులు ప్రకటించింది. రవాణా శాఖ నుంచి ఎలాంటి బహిరంగ ప్రకటన లేకుండానే ఆదివారం ఉదయం నుంచే ఈ మార్పు అమల్లోకి వచ్చింది. అధికారులు చడీ చప్పుడు కాకుండా రవాణా శాఖ వెబ్సైట్లో కొత్త ధరలు అప్డేట్ చేశారు. పలు సేవల ఫీజులు నామమాత్రంగా పెరగ్గా మరికొన్నింటి భారం తడిసి మోపడిగానున్నది. ఉదాహరణకు లెర్నర్ లైసెన్స్కు గతంలో 335 రూపాయల ఫీజు ఉండేదట, దీన్ని తాజాగా 440కి పెంచిరట. 2 కేటగిరీలు, 2 వీలరు అండ్ కారు లెర్నర్ లైసెన్స్ ఫీజు 450 నుంచి 585కు పెరిగింది. ఇక పర్మనెంట్ లైసెన్స్కి సంబంధించిన డ్రైవింగ్ టెస్ట్కు గతంలో 1035 వసూలు చేసేవారట, కానీ దాన్ని ఇప్పుడు 1135కు పెంచిరట. వాహనాల యాజమాన్య బదిలీకి గతంలో 935 రూపాయల ఫీజు ఉంటే ఇప్పుడు 1805 రూపాయలు పెరిగింది. ఫైనాన్స్ పైన వాహనాలు తీసుకున్న వారికి ఆయా కంపెనీల హామీ పత్రం, హైపోతికేషన్ అంటాం దాని ఫీజు 2135 ఉండేదట, ఇప్పుడు ఏకంగా 1000 రూపాయలు పెరిగి 3135 అయిందట. ఇప్పుడు దాదాపుగా అందరు పాపం పేదోళ్ళంతా గదే ఫైనాన్స్ నుంచి 10,000 డౌన్ పేమెంట్ ఇచ్చి బండి తెచ్చుకుంటారు, అందరి ఫీజులు పెరిగినాయి. రుణ బదిలీకి ఫీజు 2445 నుంచి 2985కు పెంచారు. గతంలో రవాణా శాఖ అధికారులు ఈ పెంపునకు సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సర్కారు అనుమతించడంతో ఇప్పుడు ఫీజులు పెంచిరట. ఇక డైరెక్ట్గా బహిరంగ ప్రకటన ఏం లేదు, ఆన్లైన్లో పెట్టి పడేసారు.